హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో దీవాళీ స్పెషల్గా ఇన్స్టెంట్ గులాబ్ జాముని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏ టు జెడ్ పర్ఫెక్ట్ రెసిపీని చూపించబోతున్నాను. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా లేదా మీరు గులాబ్ జామున్ చేసేటప్పుడు మధ్యలో పిండి పిండిగా వస్తున్నా, క్రాక్స్ వస్తున్నా, గులాబ్ జామున్ పాకాన్ని సరిగా పీల్చుకోకపోయినా లేదంటే పాకాన్ని ఎక్కువగా పీల్చుకొని గులాబ్ జామున్ మెత్తగా అయిపోతున్నా ఒక్కసారి ఇక నేను చూపించబోయే విధంగా ట్రై చేసి చూడండి. 100% ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్గా గులాబ్ జాముని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ పాకాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందే పాకాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. గులాబ్ జామ్ కోసం పిండి కలిపిన తర్వాత పాకం పట్టుకుందాం అనుకున్నారనుకోండి, గులాబ్ జామున్ పిండి అనేది తడారిపోయి గులాబ్ జామున్ క్రాక్స్ వచ్చేస్తాయి అనమాట. అందుకని ముందుగానే మనం పాకాన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. పాకాన్ని రెడీ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెను పెట్టుకొని ఇందులోకి 4 కప్పుల చక్కెరని వేసుకోండి. ఇది వచ్చేసి మెజరింగ్ కప్పులో 250 ml కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుతో నేను 4 కప్పుల చక్కెరని వేసుకుంటున్నాను. మీరు ఈ కొలత కోసం ఏదైనా ఒక గిన్నెను కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. నేను ఇక్కడ ఇదే కప్పుతోటి 2 కప్పుల పిండితో గులాబ్ జామున్ చేస్తున్నాను. దానికి డబుల్ క్వాంటిటీ చక్కెర వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇదే కప్పుతోటి 3.5 కప్పుల వరకు నీళ్ళను వేసుకోండి. 4 కప్పుల చక్కెరకి 3.5 కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. ఇంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు, అలాగని ఇంతకన్నా తక్కువ వేసుకోవద్దు. ఇక్కడ నేను చెప్పే కొలతల్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యారంటే మీకు చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి. సో నీళ్ళని వేసుకున్న తర్వాత కలుపుకుంటూ చక్కెర అంతా కూడా పూర్తిగా కరిగేంత వరకు మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కెరని పూర్తిగా కరగనివ్వండి. చక్కెర పూర్తిగా కరిగితే సరిపోతుంది. ఎలాంటి పాకం ఏమీ రానవసరం లేదు అని చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. అదే మీరు నీళ్ళని నేను చెప్పిన దానికన్నా ఎక్కువ నీళ్ళని వేసేసారంటే మాత్రం చక్కెర కరిగి కొంచెం జిగురుగా అయ్యేంత వరకు మరిగించాల్సి వస్తుంది అనమాట. జస్ట్ మీరు చేతి వేళ్ళ మధ్యలో పట్టుకొని ఈ పాకాన్ని టచ్ చేశారంటే కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను చెప్పిన కొలతలతో నీళ్లు వేసుకున్నారంటే చక్కెర కరిగేసరికి ఇలా జిగురుగా వచ్చేస్తుంది అనమాట. తీగ పాకం లాంటిది ఏమైనా వచ్చిందంటే మాత్రం అస్సలు ఈ గులాబ్ జాములు అనేవి పాకాన్ని సరిగా పీల్చుకోవన్నమాట. అందుకని ఈ విధంగా జస్ట్ కొంచెం జిగురుగా వచ్చేంత వరకు మాత్రమే మరిగించుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని, చిటికెడు కుంకుమ పువ్వును వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా కానీ నో ప్రాబ్లం. ఈ రెండింటిని వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 నిమిషాల పాటు మాత్రమే మీడియం ఫ్లేమ్ లో ఈ పాకాన్ని మరిగించుకోవాలి. అంతకన్నా ఎక్కువసేపు మరిగించొద్దు. జస్ట్ ఒక 2 నిమిషాల పాటు మరిగించేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. మూత పెట్టలేదనుకోండి ఈ పాకం అనేది తొందరగా చల్లారిపోతుంది. అందుకని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకోవడం కోసం పిండిని కలపడం కోసం ఒక పెద్ద పళ్ళెంలోకి 2 కప్పుల ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పిండిని వేసుకోండి. మీరు ఏ బ్రాండ్ గులాబ్ జామ్ పిండి అయినా సరే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ పిండిని తీసుకున్నారు. మీరు ఏ బ్రాండ్ అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి కాచి చల్లార్చిన పాలని కొద్దిగా వేసుకుంటూ పిండిని తడుపుకోవాలి. పాలని ఒకేసారి ఎక్కువగా వేసేసుకోకుండా కొంచెం వేసుకుంటూ గట్టిగా పిండిని పిసక్కుండా చేతి మునివేళ్లతో కలుపుకోవాలి. సుమారుగా 1/2 కప్పు వరకు పాలు పడతాయి అనమాట. చూసుకుంటూ కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. అలాగే పిండిని చపాతీ పిండిలాగా పిసికి కలిపేశారనుకోండి మీకు గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్ గా రావన్నమాట. సో పిండి కలిపిన తర్వాత మీకు నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను. పిండి కలిపిన తర్వాత చూసారా ఇలా కొంచెం తేమగానే ఉండాలన్నమాట. పిండి లోపల చూసారా ఇలా గుల్లగా వస్తుంది అనమాట. ఇలా కొంచెం పిండి తేమగా ఉంటేనే గులాబ్ జామును మనకి పర్ఫెక్ట్ గా వస్తాయి. అదే డ్రైగా కలిపేసుకున్నారనుకోండి గులాబ్ జాములు మనకి క్రాక్స్ వచ్చేస్తాయి అనమాట. ఇలా పిండిని కలిపిన తర్వాత 1 టీ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకొని పిండిని ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. సో 5 నిమిషాల తర్వాత ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకుంటూ జస్ట్ ఎంత 1 టీ స్పూన్ అంత పిండిని తీసుకుంటూ ఈ చేతి మధ్యలో ప్రెస్ చేస్తూ క్రాక్స్ రాకుండా రౌండ్ బాల్ లాగా చుట్టుకోవాలి. మీకు ఒకవేళ బాల్స్ చేసేటప్పుడు క్రాక్స్ వస్తున్నాయి అంటే పిండి డ్రైగా ఉన్నట్లు అనమాట. అలాంటప్పుడు మీరు పిండిలోకి 1 టీ స్పూన్ దాకా పాలను కానీ లేదంటే నీళ్ళను కానీ వేసుకొని పిండిని కొంచెం తడుపుకొని ఆ తర్వాత గులాబ్ జామున్ కోసం ఈ విధంగా బాల్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా గులాబ్ జామున్ బాల్స్ అన్ని కూడా చేసేసిన తర్వాత స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. గులాబ్ జామున్ మునిగేంత వరకు కొంచెం ఎక్కువగానే నూనెను వేసుకోవాలి. అదే
అదేవిధంగా ఈ గులాబ్ జామున్ వేయించుకోవడం కోసం నూనె అనేది మోడరేట్గా హీట్గా ఉండాలన్నమాట. మనం ఈ బాల్స్ని నూనెలో వేసిన వెంటనే పైకి వచ్చేయకూడదు. గులాబ్ జామున్ కాస్త వేగి అప్పుడు పైకి రావాలన్నమాట. అలా నూనెని వేడి చేసుకోవాలి. మీరు ఒకవేళ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైతే డౌట్ ఉంటే ఫస్ట్ ఒక బాల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. మీకు అప్పుడు నూనె అనేది ఎంత వేడిగా ఉందో అర్థమవుతుంది. ఆ తర్వాత మిగిలిన గులాబ్ జామున్ వేసుకొని వేయించుకోవచ్చు. ఇక్కడ గులాబ్ జామున్ చెడిపోవడానికి 2 మెయిన్ రీజన్స్ ఉంటాయన్నమాట. నూనె మరీ తక్కువ వేడిగా ఉంటే బాల్స్ అనేది క్రాక్స్ వచ్చేస్తాయి అనమాట. అదే మీరు ఓవర్ హీట్ లో నూనెని వేడి చేసేసారనుకోండి, గులాబ్ జామున్ లోపల పిండి పిండిగా వస్తుంది అనమాట. అందుకని నూనె వేడి అనేది చాలా ఇంపార్టెంట్. చూసుకొని నూనెని మీడియంగా వేడి చేసుకోవాలి. సో ఈ గులాబ్ జామున్ని వేసిన వెంటనే కలపకూడదు. గులాబ్ జామున్ వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత గులాబ్ జామున్ వాటంతట అవే ఈ విధంగా పైకి తేలుతాయి అనమాట. ఇలా పైకి తేలిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇలా నెమ్మదిగా రౌండ్గా తిప్పుకుంటూ గులాబ్ జామున్ని మీడియం ఫ్లేమ్లోనే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గులాబ్ జామున్ పైకి తేలక ముందే మీరు గరిటతో తిప్పేశారనుకోండి, గులాబ్ జాములు అన్ని కూడా విరిగిపోతాయి అనమాట. వాటంతట అవే పైకి తేలాలి. అప్పుడే మీరు గరిటె పెట్టాలన్నమాట. సో చూసారా, గులాబ్ జాములు చక్కగా ఇలా మంచిగా గోల్డెన్ కలర్ లో వేగిన తర్వాత వెంటనే మనం కాస్త వేడిగా ఉన్న ఈ చక్కెర పాకంలోకి వేసేసుకోవాలి. గులాబ్ జాముల్ని వేడి వేడిగా ఉన్నప్పుడే వెంటనే గోరువెచ్చగా ఉన్న చక్కెర పాకంలో వెంటనే వేసేయాలి. అస్సలు లేట్ చేయకూడదు. ఒకవేళ పాకం పూర్తిగా చల్లారిపోతే గనక పాకాన్ని కొంచెం వేడి చేసుకోండి. ఈ గులాబ్ జాములను వేగించుకునేటప్పుడే మీరు పాకాన్ని కొంచెం వేడి చేసుకోండి. వెంటనే గులాబ్ జాముల నూనెలో నుంచి తీసిన వెంటనే ఈ పాకంలోకి వేసేసుకోవాలి. పాకంలోకి వేసుకొని గరిటతో ఈ విధంగా కొంచెం డిప్ చేసుకోండి. ప్రతిసారి కూడా మీరు గులాబ్ జాములను వేయించుకునేటప్పుడు మీరు గులాబ్ జాముల్ని నూనెలో వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి మాత్రమే పెట్టుకోవాలి. గులాబ్ జామున్ పైకి తేలిన తర్వాత మాత్రమే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే గులాబ్ జాములు మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా పాకంలో వేసేసి జస్ట్ ఇలా కొంచెం డిప్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 నుంచి 4 గంటల సేపు పక్కన పెట్టేసుకోండి. సో 4 గంటల సేపు పాకంలో ఈ గులాబ్ జామున్ నానిన తర్వాత చక్కగా ఈ పాకం అంతా కూడా పీల్చుకొని ఎమ్మీగా టేస్టీగా పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ రెడీ అయిపోతుంది. గులాబ్ జామున్ చూసారా, లోపల వరకు కూడా చక్కగా ఈ చక్కెర పాకాన్ని పీల్చుకొని ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఇక్కడ నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ప్రిపేర్ చేశారంటే 100% ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. తప్పకుండా మీరు కూడా ఈ దీపావళి పండగకి ఈ గులాబ్ జామున్ని ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.